అండి దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రభు బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. సంతోషం. ఎందుకంటే మనం దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని, దేవుని మందిరాన్ని మనం ప్రేమించేవారుగా, దేవునికి మనం స్థానం ఇచ్చేవారుగా ఉండాలండి. చాలా సంతోషం. ఈ దినమందు ప్రభువారు ప్రత్యేకమైన వాక్య సందేశం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. గమనిద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలండి, ఇక్కడ గొప్ప ఇంట్లో కొన్ని వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు అన్నీ ఉంటాయండి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన ఇంట్లో ఏముంటాయి? వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, స్టీలు, అంతేనా? దేనికి సంబంధించిన పాత్రలు ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయి. కానీ దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలండి. అక్కడ ఉండే కొన్ని పాత్రలు అంట ఘనహీనతకు కొన్ని ఉంటాయంట, కొన్ని ఘనత కలిగించే పాత్రలు కూడా ఉంటాయంట. ఇక్కడ తర్వాత వచ్చిన 21లో ఉంది, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాత్రలు ఘనత కొరకు వాడబడే పాత్రలు ఉంటాయంట, కొన్ని పాత్రలు ఘనతహీనముగా ఉంటాయంట. అంతేనా? కుండ వాటిని మట్టితో చేసిన పాత్రలు ఒకదానికి వాడతారు, కొన్ని విలువైన పాత్రలను ఘనత కలిగించడానికి వాడతారు. ఆ విధంగా అండి దేవుడు అంటున్నాడు, మనమంట ఘనత కలిగించే పాత్రలుగా దేవుని సన్నిధిలో వాడబడాలంట. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఘనత కలిగించే పాత్రలుగా, దేవునికి మహిమ కలిగించే పాత్రగా, దేవునికి ఆ మనల్ని బట్టి సంతోషం కలిగే పాత్రలుగా మనం ఉండాలంట. మరి ఘనతనిచ్చే మనం ఎలా ఉంటే ఘనతనిచ్చే పాత్రలుగా మనం ఉంటాము, దేవునికి మహిమ కలిగించే పాత్రలుగా మనం ఉంటామంటే 149వ కీర్తన 9వ వచనం అండి. 149వ కీర్తన 9వ వచనం. వేటి వలన మనకి ఘనత కలుగుతారంటే, చదవండి. 149వ కీర్తన 9వ వచనం చదవండి. వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ఏది ఘనత అంటే దేవుని బిడ్డల చేతుల్లో అంట 2 అంచుల ఖడ్గం ఉన్నదంట. ఏమిటదంటే బైబుల్, దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. ఆ 2 అంచుల ఖడ్గం ఏంటంట? దేవుని వాక్యము, బైబుల్ అండి. క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా వారి దగ్గర ఏముంటుందంట? బైబుల్ ఉంటుందండి. అదే 2 అంచుల ఖడ్గం అంట, 2 పక్కల పదులు కలదంట. ఆమేన్. హల్లెలూయా. వాక్యం 2 అంచుల ఖడ్గం అండి. నీకు ఘనత రావాలంటే నీతో బైబుల్ ఉండాలి. నీకు ఘనత రావాలంటే నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటే అది నీకు ఘనత అంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. అది చెప్పేవారికి తెగుతుంది, వింటున్న వారికి తెగుతుందండి. ఎందుకంటే 2 అంచుల ఖడ్గం అండి.
సేవకులు చెబుతున్నా అది వారికి కావాలి, వాక్యము వింటున్న వారికి కావాలి. ఆ వాక్యము చెబుతున్న వారిని సరి చేస్తుంది, అదే వాక్యము వింటున్న వారిని కూడా సరి చేస్తుందంట. ఆమె హల్లెలూయా. కనుక ఘనత తెచ్చేది ఏంటంటే దేవుని వాక్యము మనకి ఘనత తీసుకొస్తుందంట. కనుక వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారికి అదే ఘనతను తీసుకొస్తుందంట. దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 1:21 ఉంది. దేవుని వాక్యం అంటే శక్తి కలిగినదంట. ఆమె హల్లెలూయా. ఏంటంటే వాక్యము శక్తి కలిగినదంట. దేవుని వాక్యములో శక్తి ఉన్నదండి. దేవుని వాక్యములో బలం ఉన్నది. దేవుని వాక్యములో అభిషేకం ఉన్నది. దేవుని వాక్యములో బాధల్లో నెమ్మది ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వారిగా మనం ఉండాలండి. అది నీకు ఘనత తీసుకొస్తుందంట. దేవుని వాక్యము నేను గనులుగా చేస్తుంది దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది 6 దినాలు నువ్వేం చేయాలంట? కష్టపడాలి, పని చేసుకోవాలి. 7వ దినమందు దేవుని సన్నిధికి రావాలి. పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని వాక్యం సెలవిస్తుంది. నీవు వాక్యానికి లోబడినట్లుగా అయితే, నువ్వు వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ వాక్యం అంట నేను గొప్ప స్థితిలో ఉంచుతుందంట. ఆ వాక్యం నిన్ను ఘనత తెచ్చే స్థితిలో ఉంచుతుందంట. ఆమె హల్లెలూయా. వాక్యం అంట ఘనత తీస్తుందంట. భయభక్తులు కలిగిన అందరికీ కూడా అంట ఆ 2 అంచుల ఖడ్గమైన వాక్యము ఘనత తీస్తుందంట. ఆమె హల్లెలూయా. ఈ యొక్క రైట్ బ్రదర్స్ అనే గొప్ప యవనస్తులు ఉన్నారండి. ఆ రైట్ బ్రదర్స్ ఏం చేశారంటే వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత అంట ఏరోప్లేన్ కనుక్కున్నారంట. ఆమె హల్లెలూయా. చాలా సార్లు ఫెయిల్ అయ్యారండి. ఏరోప్లేన్ కనుక్కోవాలి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ భక్తి జీవితాన్ని విడవలేదు, దేవుని మందిరాన్ని విడవలేదు. ఒకానొక దినమన వారి ప్రయత్నం సక్సెస్ అయింది. వారి ఏరోప్లేన్ కనుగొన్నారండి. అది ఆకాశంలో ఎగరడం ప్రారంభించింది. ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ చూసినా వీరి పేరే వినబడుతుంది. ఎక్కడ చూసినా రైట్ బ్రదర్స్ వారి పేరే వినబడుతుందండి. ఎవరస్తులు? వారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంతగా అంటే వారు దేవుని వాక్యాన్ని నమ్ముకున్నారు. ఆమె హల్లెలూయా. ఏరోప్లేన్ కనుక్కోగానే ప్రపంచం మొత్తం వారి వైపు చూస్తుందంటండి. వెంటనే అమెరికా ప్రెసిడెంట్ అన్నారంట, ఇదిగో కాల్ చేసి రైట్ బ్రదర్స్ మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఆమె హల్లెలూయా. వారు అన్నారంటే వెంటనే ఏమి ఆలోచన చేయకుండా, ఇదిగో రేపటి దినమందు మీరిచ్చిన సమయానికి మేము మీ దగ్గరికి రావడము కుదరదు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆ దినము సండే, ఆదివారపు దినమందు, ఆ దినమందు మేము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. కనుక నేను మీరిచ్చినటువంటి అపాయింట్మెంట్ను మేము తిరస్కరిస్తున్నాం, మేము మీ దగ్గరికి రాము అన్నారంట. ఆమె హల్లెలూయా. గమనించారండి. వారికి తెలుసండి మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే మేము వాక్యాన్ని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిని నమ్ముకున్నాం, ఆ దేవుని నమ్ముకున్నాం కనుక ఆ దేవుడే మమ్మల్ని ఇంత గొప్ప స్థితిలో ఘనతించే స్థితిలో ఉంచాడు. కనుక మేము వాక్యాన్ని నిరర్థకం చేయకుండా వాక్యానుసారంగా జీవిస్తాం, దేవుని మందిరంలో గడుపుతాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం అని చెప్పి వారు దేవుని మందిరానికి వెళ్ళారంట. ఆమె హల్లెలూయా. చూశారండి, చాలా మంది గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దేవుని మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు, సేవకుని మర్చిపోతారండి. ఎప్పటికీ మరవకూడదు. నీవు ఎదుగుతూ ఉన్నప్పుడంట నీవు ఒదిగి ఉండాలంట. ఆమె హల్లెలూయా. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎలా ఉండాలంట? ఒదిగి ఉండాలండి. హెచ్చింపు నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. హెచ్చింపు ఉండకూడదండి. నువ్వు ఒదుగుతూ ఉండాలి, ఒదిగే ఉండాలి. చాలా మంది అందాలను చూసి వారు పొగుడుకుంటారు. కొంతమంది పలుకుబడిని చూసి, డబ్బులు చూసి, మేము గొప్పవారు కదా, ఆస్తులు చూసి, వారి యొక్క జాబును చూసి, స్టడీని చూసి, అన్నిటిని చూసి గర్విస్తూ ఉంటారట. అది కూడా దేనికి పనికిరాదండి. అది దేనికి పనికిరాదు. దేవుడు లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఏమి చేసినా అదంతా వ్యర్థమే. ఆమేన్ హల్లెలూయా. అంతా వ్యర్థమే.
దేవుడు మనతో ఉంటే అదే మనకి గొప్ప ఆశీర్వాదం అండి. ఆమె హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. మీరు దేవుని పెట్టారా? అదే అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏది మనకి ఘనత చేస్తుందంట, రెండంచుల ఖడ్గము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చేతిలో ఉందంట, వారి హృదయంలో ఉన్నదంట, అదే వారికి ఘనత తీస్తుందంట. ఆమె హల్లెలూయా. అదే వారికి ఘనత ఇస్తుంది. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఎటు వెళ్ళాలి, ఎటు నడవాలో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. 119వ కీర్తన 9వ వచనం అంట, యవనస్సులు నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడం చేతనే వారంట సక్రమంగా ఉంటారంట. ఆమె హల్లెలూయా. ఎలా ఉంటారంట? యవనస్తులు దేవుని వాక్యాన్ని సక్రమంగా చూసుకుంటే అది వారి ఘనత చేస్తుందంట, వారు గొప్ప స్థితిలో ఉండగలుగుతారంట. ఆమేన్ హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు గొప్పవారు. ఆమేన్ హల్లెలూయా. మొదటి యోహాను 2:14 గమనించాలి. యవనస్తులు కూడా వాక్యమే ఆధారమై ఉన్నదండి. యవనస్తులు గొప్ప స్థితిలో ఉన్నారన్నా, మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలన్నా, వారు గొప్పవారిగా ఉండాలన్నా, వారికి ఘనత రావాలన్నా, వారికి ఏం కావాలంటే రెండంచుల ఖడ్గమైనటువంటి దేవుని వాక్యము, దేవుని బైబిలే వారికి ఆధారం అంట. ఆమేన్ హల్లెలూయా. చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే బలవంతులు యవనస్తులండి, యవనస్తు హృదయంలో దేవుని వాక్యము ఉందంట. ఆ సత్యమైన వాక్యము, జీవం కలిగిన వాక్యము యవనస్తు హృదయాల్లో ఉంది కనుక, వారి చేతుల్లో ఉన్నది కనుక వారు మామూలు వ్యక్తులు కాదంట, వారు బలవంతులంట. ఆమేన్ హల్లెలూయా. యవనస్తులకు బలం ఇచ్చేది దేవుని వాక్యం అండి. ముసలి వారికి శక్తినిచ్చేది దేవుని వాక్యం అండి. కుటుంబాల్లో సమాధానం ఇచ్చేది దేవుని వాక్యం అండి. ఆమేన్ హల్లెలూయా. 119వ కీర్తన 38వ వచనము, 119వ కీర్తన 38వ వచనములో, నీ వాక్యము నాకు భయాన్ని కలగజేస్తాను, పాపము చేయకుండా ఆపేది ఏంటంట దేవుని వాక్యం. ఆమేన్ హల్లెలూయా. నువ్వు పాప మార్గములో, శాప మార్గములో, ఈ లోకానికి సంబంధించినటువంటి దేవునికి వ్యతిరేకమైన మార్గములో నువ్వు వెళ్ళకుండా నేను ఆఫ్ చేసేది, నీ హృదయాల్లో భయం కలగజేసి సత్యమైన మార్గములో నేను నిలవబెట్టేది ఏంటంటే దేవుని వాక్యం అంట. ఆమేన్ హల్లెలూయా. ఆ రెండంచుల ఖడ్గాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముకున్నట్లయితే అది నీకు ఘనతను తీసుకొస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. అదేవిధంగా 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలండి, ఆయన వాక్యాలను నమ్ముకున్నట్లయితే నీ పాదాలకు అదేంగా దీపముగా ఉంటుందంట. నువ్వు చీకట్లో వెళ్ళినా, నువ్వు ఏ మార్గాల్లో వెళ్ళినా అది నీ త్రోవ కంట వెలుగుగా ఉంటుందంట. ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యం ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, నువ్వు ఎలా జీవించాలి, ఎటువైపు వెళ్ళాలో సమస్తము దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని నమ్ముకుంటే ఆ వాక్యమే నీకు ఘనతను తీసుకొస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఘనతను తీసుకొస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు దేవుడు వాడుకునే ఘనత కలిగిన పాత్రగా నీవు ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలి. రెండంచుల ఖడ్గము ఎప్పుడు నీతోనే ఉండాలి, నీ చేతుల్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు నీవు ఘనత తెచ్చే స్థితిలో నీవు ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాట మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. నెనరుగల స్త్రీ ఘనత నుండును. స్తోత్రం హల్లెలూయా. ఏ స్త్రీ అంటే నెనరుగల స్త్రీ ఘనత నుండును. అర్థమైందా? నెనరు అంటే ప్రేమ అని అర్థం అండి. ఏంటంట? నెనరు అంటే ప్రేమ. ప్రేమ కలిగిన స్త్రీ అంట ఏం పొందుతుందంట? చెప్పాలండి, ఘనత పొందుతుందంట. ఆమేన్ హల్లెలూయా. ప్రేమ లేకపోతే వేస్ట్ అండి.
పౌలు అంటున్నాడు, నువ్వు ప్రేమ లేని వాడు అంటే గనగన మోగడి కంచు వంటి వాడు అంటాడు. మోగడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ప్రేమ కావాలంట. నీకు ఆత్మ వరాలున్నా ఫలాలున్నా ఏమున్నా కూడా చివరికి నిలిచేది ప్రేమే అంట. ఆమె హల్లెలూయా. ప్రేమేనండి. ఎన్ని వరాలున్నా వేస్ట్ అంట, ఎన్ని తలాంతులున్నా అవన్నీ దేనికి పనికిరావు, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అంటున్నాడు. ఆమె హల్లెలూయా. కనుక నెంబర్ 1, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో క్రీస్తు ప్రేమ మనలో ఉండాలండి. అర్థమవుతుందా? ఏముండాలమ్మా? క్రీస్తు ప్రేమ ఉండాలండి. నిజమైన క్రైస్తవులు తప్పకుండా ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. మదర్ తెరీసా ఎక్కడికో నుంచి మన దేశానికి వచ్చింది, కలకత్తా ప్రాంతానికి. ఎందుకు వచ్చిందంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండి కుష్ఠరోగుల మధ్య, అనాథుల మధ్య, అనారోగ్యాలతో బాధపడుతున్న మధ్య, ఆ తల్లిదండ్రులు వదిలేసినటువంటి, రోడ్ల మీద పడేసినటువంటి, ఆ చెత్త కుండీలో పడేసిన పిల్లలను తీసుకొని పెంచి వారికి సహాయం చేయడానికి వచ్చిందండి. ఆమె హల్లెలూయా. క్రీస్తు సువార్తను అందించడానికి వచ్చింది. ఎందుకంటే వారు దేని కొరకు వచ్చారంటే క్రీస్తు ప్రేమను ఎరిగి ఉన్నారు కనుక అదే ప్రేమను లోకానికి చూపిస్తూ దేశం కాని దేశానికి వచ్చి గొప్ప సేవ చేస్తారంట. ఆమె హల్లెలూయా. మదర్ తెరీసా అందరికీ ఆమె తల్లి లాంటిదంట. స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఆ ప్రేమను మనం కలిగి ఉండాలంటే యేసయ్య కల్వరి శిలువలో ఆ ప్రేమను చూపించాడండి. యోహాను సువార్త 3:16 నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నిత్య జీవం కలిగించడానికి వచ్చాడండి. ఆమె హల్లెలూయా. దేవుడు లోకాన్ని ప్రేమించడానికి తన కుమారుని లోకానికి పంపించాడండి. తన కుమారుని బలిగా అర్పించడానికి, బలిగా అప్పగించడానికి, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆ యేసయ్యను తండ్రి అంట ఈ లోకానికి పంపించాడంట. అది తండ్రి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ప్రేమను ఎంతగా మనం చెప్పినా వివరించలేమంట, వర్ణించలేమంటండి. సముద్రంలో నీళ్ళన్నీ తీసుకొచ్చి ఒక చోట పోసిన ఆయన ప్రేమను మనం కొలత వేయలేమంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమ కొలతలు లేనిదంట, హద్దులు లేనిదంట. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, జాగ్రత్త హద్దులు దాటుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటారంటే లిమిట్స్ లో ఉండు, హద్దులు దాటద్దు అంటారు కదా. కానీ యేసయ్య ప్రేమకు హద్దులు లేవండి. ఎంత అంటే చెప్పలేం. మన కొరకు ప్రాణం పెట్టే అంత. ఆమేన్. హల్లెలూయా. అంతటి ప్రేమ. మరి అదే ప్రేమను నీవు నేను కలిగి ఉండాలి. అదే ప్రేమనంట ఈ లోకానికి నీవు నేను పంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను పంచేవారిగా ఈ లోకానికి క్రీస్తు ప్రేమను చూపించేవారిగా ఉండాలి. అందుకే నెనరు కలిగిన స్త్రీ అంట, ఏ స్త్రీ అయితే ప్రేమ కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఘనత కలుగుతుందంట. ఆమె హల్లెలూయా. అందుకే మదర్ తెరీసా తల్లి గారికి ఘనత కలిగింది. ఎన్నో అవార్డులు. ఆమె హల్లెలూయా. బహుమతులు. ఎందుకంటే ఇక్కడే కాదండి, పరలోక రాజ్యంలో కూడా ఆమెకు బహుమానం ఉన్నది. ఆమె హల్లెలూయా. కనుక నీవు నేను కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 5:44 ప్రభువు అని అంటున్నారు, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. 2 ప్రధానమైన ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు అంటున్నారు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. 2వ ఆజ్ఞ ఏంటంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంట. అది ప్రధానమైన ఆజ్ఞ. మిగతా పదాజ్ఞలన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నీ పొరుగు వారికి నువ్వు కీడు చెయ్యవు. నువ్వు ప్రేమిస్తే హాని చెయ్యవు. నువ్వు ప్రేమిస్తే వారిని క్షమిస్తావంట. ఆమేన్. హల్లెలూయా. ప్రేమిస్తే ఏం చేస్తావండి? క్షమిస్తావు. ప్రేమ లేని చోట క్షమాపణ ఉండదు. ప్రేమ ఉంటే తప్పకుండా అక్కడ క్షమాపణ ఉంటుంది, కనికరం ఉంటుంది. అన్ని కూడా ప్రేమలోనే దాగి ఉండేవి. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఇప్పుడు మత్తయి 5:44 తీలేదా? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. ప్రేమించగలమా అండి? ప్రేమించగలమా? చాలా కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాటలతో చెప్పగలం,
అయ్యో నేను క్రైస్తవుని, యేసు బిడ్డని, యేసు కుమారుడిని అని చెబుతాము కానీ ఆ ప్రేమను చూపించలేమండి. శత్రువు కనిపిస్తే కోపడతాం, ఈర్ష్యపడతాం, అసూయపడతాం, ఇంకా ఏదేదో వారి మీద ఒకటికి రెండు కల్పించి చెప్పమంటే చెబుతాం కానీ వారిని మనము ప్రేమించలేమండి. కానీ యేసే అంటున్నాడు, మీతో నేను చెప్పేది ఏమిటంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి. ఆమేన్, హల్లెలూయా. శత్రువులు ప్రేమించాలండి, వారు ప్రేమించాలి, వారు మారాలని చెప్పి, వారు కూడా యేసు నమ్ముకోవాలని చెప్పి వారి కొరకంట మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటండి. గ్రహాం స్టేట్స్ అండి 1999వ సంవత్సరము జనవరి 22వ తారీఖు, ఈరోజు జనవరి 26, 22వ తారీఖున అర్ధరాత్రి సమయంలో వారు ఒక వ్యాన్లో వెళుతున్న సమయంలో ఒక చోట ఆ యొక్క వ్యతిరేకులు ఏం చేశారంటే ఆ వ్యాన్, నిద్రపోతున్న వ్యాన్ మీద నిప్పి అగ్గిపులు గీసి ముట్టించి ఆ వ్యాన్ను తగలబెట్టారండి. ఆ వ్యాన్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాం స్టెయిన్స్, వారి కుమారుడు తిమోతి, ఫిలిప్పు, వారి ముగ్గురు కూడా అదే వ్యాన్లో కాలి చనిపోయారు. క్రీస్తు వ్యతిరేకులు ఆ విధంగా చేశారు, అందరూ చనిపోయారు. సో లాస్ట్కి వారి సతీమణి గ్లాడిస్, ఆమె పేరు గ్లాడిస్, గ్రహం గ్లాడిస్, ఆమె చనిపోయిన తర్వాత అందరూ వచ్చి అడుగుతున్నారట విలేకరుల వాళ్ళందరూ, అమ్మ ఎవరైతే చంపారో వారు దొరికారు, మరి వారి గురి శిక్ష ఏమంటారా, ఏం చేయమంటారు అని చెప్పి అడిగితే అమంటుంది, అయ్యా యేసుక్రీస్తు మమ్మల్ని పిలిచాడు కనుక మేము ఆస్ట్రేలియా దేశం నుండి ఈ దేశానికి మేము వచ్చాం. ఎందుకు వచ్చామంటే యేసు ప్రేమను మేము కలిగి ఉన్నాం. యేసయ్య ఏ ప్రేమ అయితే మాకు చూపించాడో అదే ప్రేమను పంచడానికి ఇక్కడికి వచ్చాం. ఈ కుష్ఠరోగుల మధ్య మేము సేవ చేస్తున్నాం, ఈ కుష్ఠరోగుల రక్తాన్ని తుడుస్తున్నాం, ఈ కుష్ఠరోగికి మందు రాస్తున్నాం. కుష్ఠరోగుల దగ్గరికి రావడానికి కూడా అనేకులు భయపడతారు. మేమైతే మా దేవుని ప్రేమను బట్టి వారికి సేవ చేస్తూ యేసుని సువార్త ప్రకటిస్తున్నామయ్యా. ఆ యేసయ్య మాకు చూపించిన ప్రేమనే మేము చూపిస్తున్నాం. నా భర్తను ఎవరైతే చంపారో వాళ్ళని ఏమి చేయొద్దండి, వాళ్ళు వదిలేయమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. వారు మారాలని మేము ప్రార్థన చేస్తాము, వారిని శిక్షించొద్దు అందండి. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన క్రీస్తు ప్రేమ అండి. ఒక కూతురు అంతేనండి, ఇద్దరు పిల్లలు తిమోతి, ఫిలిప్పు, గ్రహాం స్టెయిన్స్ ముగ్గురు చనిపోయారండి. మొత్తం అక్కడే చనిపోయి బాడీలు అక్కడే కాలిపోయినాయండి వ్యాన్లోనే. కానీ అంత బాధలు కూడా ఏమంటుందంటే అమ్మా యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమను చూపించి ఆ శత్రువులను వదిలేయమన్నంట. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా మనము కూడా అంట ప్రేమ చూపించే వారిగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీకు ఘనత రావాలన్నా దేవుడు వాడుకునే ఘనత కలిగినటువంటి పాత్రగా నీవు ఉండాలంటే నెనరు కలిగిన స్త్రీగా ఉండాలంట. అంటే ప్రేమ కలిగిన స్త్రీగా నీవు ఉంటే నీకు ఘనత కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. నెనరు కలిగిన స్త్రీ ఘనత కలుగుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా నీవు కూడా యేసయ్య ప్రేమను ఈ లోకానికి మనం చూపించాలి. యేసయ్య ఏ ప్రేమ చూపించారో ఆ ప్రేమను చూపించాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, శత్రువులను మనము క్షమించాలంట. ప్రియ దేవుని బిడ్డ క్షమించి వారు కూడా రక్షణ పొందాలి, వారు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, వారు కూడా నరకం నుంచి తప్పించబడాలి, వారు కూడా పరలోక రాజ్యానికి రావాలి అని చెప్పి శత్రువుల కొరకు మనమంట ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడండి. పరలోక రాజ్యము పరలోక ప్రాంతంలో కూడా ఉంది కదా, నేను నా శత్రువులు క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించాయి. మరి నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించుడు. నువ్వు గొప్పవాడు కాదు కదా, ఒకప్పుడు నీవు కూడా పాపాలు చేసి లోకములో జీవించి తప్పిదాలు చేసిన వ్యక్తివే. యేసును నమ్ముకొని అన్ని విడిచిపెట్టి ఇప్పుడు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉన్నావు కనుక ఒక్కప్పటి నీ స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని నీకు శత్రువులుగా ఉన్న వారిని క్షమించి వారి కొరకు నీవు నేను ప్రార్థన చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి రమేష్ గారు, హల్లెలూయా. అనగా వారి కొరకు మనం అంట ప్రార్థన చేయాలి. నీవుగా నా విధంగా ప్రేమించే బిడ్డగా వారిని క్షమించే బిడ్డగా ఉంటే అది నీకు ఘనత అంట. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం.
సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. 2 విషయాలు చూసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. నెలలు కలిగిన స్త్రీ ఘనత. ప్రేమ కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే మనకంట ఘనత కలుగుతుంది అంటండి. అదే రీతిగా దేవుని వాక్యము మన హృదయములో మన చేతిలో ఉన్నట్లయితే మనకి ఘనత కలుగుతుంది అంట. 3వ మాట చూడండి. వినయ మనస్కులు ఘనత నందును. ఆమేన్, హల్లెలూయా. ఎవరికంట ఘనత అండి? వినయ మనస్కులు కంటండి. అంటే వినయము కలిగిన వారు ఘనత పొందుతారంట. వినయము లేకపోతే ఘనత రాదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా, తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, హెచ్చించుకునేవాడు తగ్గించుకోడు. ఎప్పటికప్పుడు అంట మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం అంటాడు. హెచ్చింపు జీవితం ఉండకూడదండి. హెచ్చింపు జీవితం నాశనానికి దారి తీస్తుంది. హెచ్చింపు జీవితం నువ్వు పడిపోవడానికి ముందుగా ఉంటుందండి. నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంటండి. నెబుకద్నెజరు ఏం చేశాడండి? ఎలా గర్వించాడు? నేనే దేవుడు కాదు. ఎలా ఉన్నాడు తెలుసా? తన పైకి ఎక్కాడంట, మేడగది మీదకి వెళ్ళి తన రాజభవనాన్ని మొత్తాన్ని చూస్తున్నాడంట. చాలా ఎత్తు రాజభవనం. చూసి ఆ రాజ్యాన్ని అంతా చూసి, తప్ప ఎంత పెద్ద పట్టణము, ఇదంతా నాదే కదా, ఇదంతా నాదే కదా, దీనికి అంతటికి రాజుని ఎవరు? నేనే రాజుని, నాకు తిరిగి లేదు, నేను గొప్పవాడిని, నా రాజ్యం ఎంత పెద్దది అని చెప్పి తన్ను తాను హెచ్చించుకున్నాడండి. దేవుడు చూశాడు, ఆహా, రాజ్యాలు ఇచ్చేది నేనే, రాజులను పడగొట్టేది నేనే, రాజుల్ని నిలబెట్టేది నేనే. నువ్వు గర్విస్తావా? నీ రాజ్యాన్ని ఎలా పడగొడతానో చూడని దేవుడు అంటున్నాడు. ఇదిగో నీకు ఎటువంటి బతుకు వస్తుంది చూడు. నిన్ను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగొట్టబడతావు, అరణ్యానికి పారిపోతావు, పక్షిరాజు వంటి జీవితాన్ని జీవిస్తావు, అడవి గడ్డి నువ్వు తింటావు అని చెప్పి దేవుని యొక్క వెంటనే దేవుని యొక్క స్వరం వారికి వినపడిందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, గర్విస్తే తప్పకుండా అది నాశనానికి కారణం అవుతుంది. ఆ యొక్క దేవుని వాక్యం చెప్పినట్టుగా నెబుకద్నెజరు మనుషుల చేత తరమబడ్డాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. తన జుట్టు మీద మంచుబడి జుట్టు ఏకలో ఆ యొక్క పక్షి ఏకల వల్ల అయిపోయిందంట. పక్షి గోర్ల వల్ల అయిపోయిందంట. తినడానికి తిండి లేకపోతే గడ్డి తిన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. చివరికి అయ్యో, సృష్టికర్త ఆయనే కదా, సర్వం సృజించేవాడు ఆయనే కదా, న్యాయకర్త ఆయనే కదా, భూమి ఆకాశాలను సృజించింది ఆయనే కదా అని చెప్పి ఆ దేవుణ్ణి ఒకసారి స్మరించుకొని పశ్చాత్తాపడితే మరలా తిరిగి తన రాజ్యాన్ని తనకిచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, వినయ మనస్కులకి ఘనత కలుగుతుందంట. తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదండి. తగ్గింపు జీవితం కలిగి ఉంటే అది నీకు ఘనతను తీసుకొస్తుంది అంటండి. మనం గొప్పవారు కావచ్చు, సంపద, ఆస్తి, అందము, పలుకుబడి, ఇంకా ఏవైనా మనకు ఉండొచ్చండి. ఎన్ని ఉన్నా కూడా మనం అంట దేవుని సన్నిధిలో ఒదిగే ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకోవాలంట. ఆ తగ్గింపు నీకు ఘనతను ఇస్తున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది, అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అహంకారం ఉంటే అవమానం ఉంటుందంట, వినయం ఉంటే ఏముంటుందంట? జ్ఞానం ఉందంట. ఎవరైతే వినయంగా ఉంటారో వారి దగ్గర జ్ఞానం ఉందంట. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడంట. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం లేని వాడు అన్ని చోట నేనే అంటాడు, కానీ వాడు పడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక వినయము కలిగి ఉంటే అది నీకు ఘనతను తీసుకొస్తుంది అంటాడు. వినయము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. రాహాబు వేసి కూడా ఈ యొక్క వేగులు వారు వచ్చినప్పుడు వినయంగా ఉంది. వారు వచ్చినప్పుడు వారు చెప్పిన మాటలు విన్నది. అయ్యా, వారు తప్పించుకోవడానికి మార్గాన్ని చూపించింది. వారిని అటు నుంచి ప్రాణాలు పోకుండా వారిని కాపాడి సురక్షితంగా పంపించింది. అంతేగాని మా రాజ్యానికి వచ్చావా, నేనేమిటో తెలుసా, నేను విసిలేస్తే కేక వేస్తే ఈ జనులు వస్తారు, నేను చంపేస్తారు, లేదండి. తగ్గింపు ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు పాదాలు పట్టుకుని, అయ్యా, నా
ఆ పాదాలు నువ్వు పట్టుకోవడం ఏందయ్యా, వద్దయ్యా వద్దయ్యా అంటే దేవుడు అన్నాడు, నువ్వు కానీ నా పాదాలు కడిగించుకోకపోతే నా రాజ్యంలో నీకు లేదు. అయ్యో అట్లాగా కాలు కదా నెత్తి మీద కూడా పోయాయా, ఒళ్ళంతా కూడా తడిపోయా. ఆమెను హల్లెలూయా. దేవుడు చివరిలో రాయబడింది, నేను ఎలా చేశాను మీరు కూడా ఎలాగే చేయండి. నేను తగ్గించుకున్న దేవుణ్ణి ఉండి కూడా దాసుడి స్వరూపం ధరించుకున్నా, దేవుణ్ణి ఉండి టవలు కట్టుకొని వంగి వారి పాదాలు తుడిచి, గుడ్డ పెట్టి వారి పాదాలు నీళ్లు పోసి తుడిచి, గుడ్డ పెట్టి తుడిచి 12 మంది శిష్యులకు కూడా పాద పరిచర్య చేశాడండి. ఈ రోజుల్లో పాదాలు కడగాల, జనవరి 1 రోజు 31st నైట్ అన్నా, సంవత్సరానికి ఒకసారైనా ఒకరు తగ్గించుకొని పాద పరిచర్య చేసుకుందామంటే నేను ఒకటి పోయింది, ఒక ఆమె వెళ్ళిపోయింది. ఒకరోజు పాద పరిచర్య చేస్తుంటే మధ్యలో లేచి, ఇక్కడ నేను చర్చికి రాను, ఇంతవరకు రాలేదండి. గమనించాను. దేవుడి కంటే మనం గొప్పవారం అండి. దేవుడే ఉండి శిష్యుల పాదాలు కడిగారు. మీరెవరు గొప్పవారు కాదమ్మా, అందరూ సమానమే కనుక ఒకరి పాదములు ఒకరు కడుక్కోనండి, తగ్గించుకోమన్నాడు. కనుక అటువంటి తగ్గింపు జీవితము నీవు నేను కలిగి ఉండాలి. ఆయన తగ్గించుకున్నాడు. అన్ని నామముల కన్నా ఆయన నామము పైనామం అంటండి. ప్రతి నోరు ఆయన్ని స్తుతిస్తుందండి. ఆమేన్ హల్లెలూయా. అంత గొప్ప స్థితిలో తండ్రి సింహాసన స్థానంలో ఉన్నాడండి, అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుడు దేవుడే ఉండి కూడా మౌనంగా ఉన్నాడు, దేవుడే ఉండి కూడా తగ్గించుకున్నాడు. కనుక వినయ మనస్కులు ఘనత పొందుతారంటండి. ఎప్పటికప్పుడు మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అదే మనకంట ఘనతను తీసుకొస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, ఎవడు ధీరుడై నలిగి విరిగిన మనసు కలిగిన వాడై దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో ఉంటాడో వాడు దీవించబడతాడంట. ఆమేన్ హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగి విరిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎవరైతే దీనత్వము కలిగి నలిగి విరిగి హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉంటాడో వాడి మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. ఆమేన్ హల్లెలూయా. దేవుడు వాడి వైపు చూస్తాడంట. దేవుడు వాడి వైపు చూస్తే వాడు దీవించబడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నదంటే ఇంకా మనం అభివృద్ధి పొందుతున్నట్లే. ఆమేన్ హల్లెలూయా. మనం ఫలిస్తున్నట్టేనండి. ఇస్సాకు మీద దేవుని కనుదృష్టి ఉంది. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా అతనికి ఫలింపేనండి. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఫలింపేనండి. ఏ విషయంలో కూడా ఇస్సాకు భయపడలా, ఎందుకంటే ఫలింపు. దేవుడు ఇస్సాకు పక్షాన ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక వినయ మనస్కులు ఘనత పొందుతారంటండి. నీవు దేవుడు వాడుకునే పాత్రగా, ఘనత కలిగిన పాత్రగా నీవు ఉండాలంటే, నీకు ఘనత రావాలంటే దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము నీ హృదయములో నీ చేతిలో ఉండాలండి. రెండోది వినయ మనస్సు కలిగిన స్త్రీగా నీవు ఉండాలి. నెలలో కలిగిన స్త్రీగా, ప్రేమ కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలండి. 4వ మాట చదువుతాం. 4వ మాట సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఆమేన్ హల్లెలూయా. కొట్లాటలకు కలహాలకు దూరంగా ఉంటే అది నీకు ఘనత తీసుకొస్తుందంట. చాలా మంది కొట్లాడే వారు ఎక్కువగా క్రైస్తవులే కనబడుతూ ఉంటారండి. దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ నీటి కాడ కొట్లాటలే, పొలాలు కూడా కొట్లాటలే, ఇంటి కాడ కొట్లాటలే, ఇరుగు పొరుగు వారి మధ్య కొట్లాటలే. కానీ యేసయ్యే సమాధానం పడ్డాడండి. ఆయన మీదకి రాలేయడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొట్లాడలేదు. అతను తీసుకొచ్చి వీపేది గుద్దుతున్నా మౌనంగా ఉన్నాడండి. ముళ్ళలో తీసుకొచ్చి కిరీటముగా చేసి తల మీద కూర్చుతున్నా మౌనంగా ఉన్నాడండి. కొరడాలతో ఒకరితో 39 దెబ్బలు కొట్టినా మౌనంగా ఉన్నాడు. నువ్వు దేవుడు అయితే ఆ శిలువ దిగిరా అన్న మౌనంగా ఉన్నాడు. దైవత్వాన్ని దూషించారు.
యేసేని దూషించారు, దైవత్వాన్ని చూపించాడు. నువ్వు దేవుడు కాదన్నారు, నువ్వు దేవుని కుమారుడు కాదన్నారు. ఎన్ని అన్నా కూడా మౌనంగా ఉన్నాడండి. గమనించారు, మౌనముగా ఉండాలండి. కలహానికి దూరంగా ఉండేవాడు పారిపోయేవాడి ఘనత అంటండి. కలహం రేపేవాడిగా మనం ఉండకూడదు. క్రైస్తవులంట కలహానికి దూరంగా ఉండాలంట. అది నీకు ఘనతను తీసుకొస్తున్నాడు. కొట్లాట్లో మనం దూరకూడదు. కొట్లాట్లో దూరితే అది నీకు హాని చేస్తున్నది. నిజమా? కొట్లాట్లో దూరితే లేనిపోయి నీ మీదకి వస్తే నీవు శిక్ష భరించవలసిన వ్యక్తిగా ఉంటావు కనుక క్రైస్తవులు కొట్లాటలకు దూరంగా ఉండాలి. ఆదికాండం 13వ అధ్యాయము 7వ వచనం. కొంతమంది కొట్లాట్లంటే ముందుకు వెళ్ళిపోతారు, కలహాలంటే ఇష్టం అండి. ఎక్కడ జరుగుతున్నా ముందు వీళ్ళే వెళ్తారు, ముందు వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు 2 మాటలని దూరుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మాట కూడా రాకడ సమయంలో ఉగ్రత దినమందు తీర్పు ఉంటుందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి తీర్పు ఉంటుంది కనుక మాట్లాడే ప్రతి మాట ప్రతిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు ఉన్నాడు కనుక నేను తొందరపడి మాట్లాడితే అది నాకు శిక్ష అని చెప్పి కలహానికి దూరముగా, కొట్లాట్లకు దూరముగా పారిపోయే వారిగా మనం ఉండాలి. చదవడము. అబ్రహాము పశువుల కాపరుకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూసారంటే దేవుని భక్తులు ఎంతగా సమాధానం పడ్డారు. అబ్రహామును దేవుడు దీవించాడు, లోతును దేవుడు దీవించాడండి. ఇద్దరు దీవించారు కానీ వీళ్ళ కింద పనిచేసే పశువులు కాపలను కొట్లాడండి. ఆమె హల్లెలూయా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే తల్లిదండ్రులు బాగుంటారు, పిల్లలను బట్టి వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని బట్టి అంట? ఇచ్చిన చిన్న పిల్లలను బట్టి. వాళ్ళేది పిల్లలు కొట్టుకున్నారు, రేపు మీ వాళ్ళ పిల్లలు కొట్లాడి పెద్దవాళ్ళు కొట్లాడి అయిపోయి ఇద్దరు తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మరుసటి రోజే ఇద్దరు పిల్లలు పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. ఆమె హల్లెలూయా. చూసారు, పిల్లలు కలిసిపోతున్నారు, పెద్దోళ్ళు కలవలేకపోతున్నారు. కనుక అలా ఉండకూడదు. ఇక్కడ పశువులు అబ్రహామును దీవించాడు, లోతును దీవించాడు. ఇద్దరు ఆస్తి విస్తారంగా ఉంది. వారి కాపర్లు వీరి కాపర్లు ఎప్పుడు కలహపడుతున్నారంట, కొట్లాడుకుంటున్నారంట. ఆ సమయంలో అబ్రహాం అంటున్నాడు, నీ కాపర్లకు నా కాపర్లు కొట్లాట ఉండకూడదు కనుక సమాధానంగా నువ్వు ఒక ఊరిలో ఉండు, నేను ఒక ఊరిలో ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, కలహాన్ని రేపక వారు సమాధాన పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా అంట క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేనంట సమాధాన పడేవారిగా, సమాధానాన్ని కోరుకునేవారిగా మనం ఉండాలంట. క్రైస్తవులు దేవుని బిడ్డలు కలహానికి దూరంగా పారిపోతే అది నీకు ఘనతను తీసుకొస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అది నీకు గౌరవాన్ని తీసుకొస్తుందంట. అప్పుడు దేవుడు వాడుకునే ఘనత కలిగిన పాత్రగా నీవు ఉంటావంటది. కనుక కలహాలకు మనం ఎలా ఉండాలి? దూరంగా వెళ్ళిపోవాలి. ఆదికాండం 26వ అధ్యాయము 20వ వచనంలో ఇసాకు ఉంటున్న సమయంలో ఆ గెరారు ప్రాంతంలో కరువు వచ్చిందంట. కానీ ఇసాకు చదవండి. జగడమాడి కలహించినందున స్తోత్రం, హల్లెలూయా. గమనించాలండి, కలహం అంటండి. ఇసాకు అయితే సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా ఉన్నారండి. ఇసాకు ఎక్కడ బావి తవ్వినా నీళ్ళ ఓటు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. బంగారు ఏమొస్తుందంట? నీళ్ళ ఓటు వస్తుందంట. ఎక్కడ తవ్వినా నీళ్ళ ఓటు వస్తుందంట. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి నీళ్లు తవ్వారు, నీళ్ళు వచ్చి ఆ యొక్క గెరారు ప్రాంత ప్రజలు వచ్చి ఈ నీళ్లు మావే, ఈ స్థలం మాదే, ఇది మాకు ఇచ్చేసి వెళ్ళిపోమన్నారంట.
ఇసాక్ అనొచ్చు, అయ్యా నా పని వాళ్ళు ఎంతో కష్టపడ్డారయ్యా, అనేక దినాలు కష్టపడి ఈ బావి తవ్వితే ఇక నీళ్లు వచ్చినాయి కనుక ఆ విధంగా అన్యాయం చేయొద్దు అని వాళ్ళ మీద తిరగబడొచ్చండి. కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పి అది వదిలేసి కలహపడకుండా జగడమాడకుండా అక్కడి నుంచి వచ్చేసాడండి. ఆమె హల్లెలూయా. మరొక ప్రాంతానికి వెళ్ళాడు, మరలా బావి దువ్వారు, మరలా నీటి ఓటు వచ్చిందండి. ఆమె హల్లెలూయా. మరలా ప్రజలు వచ్చి ఇది మాది అన్నారంట. సరే అని చెప్పి సమాధానపడి మరలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరలా ఇంకో చోటకి వెళ్ళారు, అక్కడ తొమ్మిది జలల గల ఓటు వచ్చిందండి. ఆమె హల్లెలూయా. మంచి జలం వచ్చిందంట. మూడోసారి తర్వాత తవ్వినప్పుడు ఆ ప్రజలు వచ్చి సమాధాన పడ్డారు, ఆ రాజు వచ్చి సమాధాన పడ్డారు. అక్కడ సమాధానముగా మంచి నీళ్లు ఓట దేవుడు కురిపించాడు. ఆమె హల్లెలూయా. సమాధాన పడ్డారు. చివరికి ఆ ప్రజలతో సమాధాన పడాలనుకుంటే దేవుడు ఆ రాజునే పంపించి సమాధాన పరిచాడు. ఆమె హల్లెలూయా. చూశారండి. కనుక ఎప్పుడు కూడా కలహాల్లో మనం ఉండకూడదు, కొట్లాటల్లో ఉండకూడదు, జగడం ఆటల్లో మనం ఉండకూడదు. వాటికి దూరంగా పారిపోతే అది నీకు ఘనతను తీసుకొస్తుందంట, గౌరవాన్ని తీసుకొస్తుందంట. నువ్వు కలహమాడని బిడ్డగా, జగడమాడని బిడ్డగా, సమాధానపడే బిడ్డగా నీవు ఉండినట్లయితే దేవుడు నీకు ఘనతను తీసుకొస్తాడంట. ఆమె హల్లెలూయా. దేవుడు వాడబడే పాత్రగా నీవు ఉండాలంటే, దేవుని వాడుకునే అర్హమైన పాత్రగా, ఘనత తెచ్చే పాత్రగా, దేవునికి ఘనత తెచ్చే పాత్రగా నీవు ఉండాలంటే నీ చేతిలో దేవుని వాక్యము ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలండి. అదేవిధంగా నెలలు కలిగిన స్త్రీగా, ప్రేమ కలిగిన స్త్రీగా నీవు ఉండాలండి. మూడోదిగా వినయ మనస్కుడుగా నీవు ఉండాలండి. నాలుగోదిగా కలహమాడని బిడ్డగా నీవు ఉండాలి. ఈ 4 లక్షణాలు నువ్వు కలిగినట్లయితే దేవుడు అన్నాడు నీకు ఘనత కలుగుతుంది అంటాడు. ఆమె హల్లెలూయా. నీకు ఘనత రావాలన్నా, దేవుడి చేతుల్లో వాడబడాలన్నా, దేవుడు వాడుకునే పాత్రగా నీవు ఉండాలన్నా నీవి 4 లక్షణాలు కలిగి ఉండి, నీ హృదయంలో వాక్యం ఉంచుకొని, వినయ విధేయతలు కలిగి, ప్రేమ కలిగి, కలహమాడకుండా సమాధాన పడే బిడ్డగా ఉంటే ప్రభువు నిన్ను ఘనతమైన స్థితిలో, గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. అటువంటి కృప ప్రభువారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా, దయగల దేవా.